ఇక్కడ మైసూర్ బజ్జీ సైజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే చాలా పెద్ద సైజు ఉంటుంది. ఈ ఊతప్పల్లోకి బొంబాయి చట్నీ అయితే చాలా క్రేజ్ ఉంది. చక్కగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, పెసరట్టు ఉప్మా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏ టిఫిన్ అయినా సరే కేవలం 30 రూపాయలు మాత్రమే. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మరో స్పెషల్ కోనసీమ విలేజ్ బ్రేక్ఫాస్ట్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అదే కొత్తపేట మండలం మందపల్లిలో ఉన్నటువంటి సాయి టిఫిన్ సెంటర్ అలియాస్ మందపల్లి మలుపులో కాఫీ హోటల్. కోనసీమ టిఫిన్స్ అనగానే ఇప్పటికే చాలామంది గెస్ట్ చేస్తుంటారు. ఎస్, అబ్బా అనిపించే దెబ్బరొట్టె, నోరూరించే ఊతప్ప, మైమరిపించే పెసరట్టుప్మా, ఇంకా ఎన్నెన్నో రుచులు మన కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. మరింకెందుకు ఆలస్యం, ఆ కోనసీమ రుచుల్ని తనివి తీరా ఆస్వాదిద్దాం రండి. నమస్కారం శివ గారు. నమస్తే సార్. శివ గారు, అసలు ఏంటి మీ హోటల్ స్పెషాలిటీస్ ఏంటి? ఎంతకాలం అయింది హోటల్ పెట్టి? హోటల్ పెట్టి సార్ 35 సంవత్సరాలు అవుతుంది సార్. 30 సంవత్సరాలు. అవును సార్. ఎవరు స్టార్ట్ చేశారండి? మా అమ్మగారు, మా నాన్నగారు. మీ ఫాదర్? మా అమ్మగారు సలా సత్యవతి గారు అండి, మా నాన్నగారి పేరు నారాయణరావు. ఓకే అండి. నేను రెండో అబ్బాయినండి. నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేశారు సార్. అప్పటి నుంచి ఇలాగే విజయవంతంగానే కొనసాగుతుంది. ఏంటి మీ దగ్గర స్పెషల్స్ ఏంటి? కోనసీమ టిఫిన్స్ అన్ని చాలా స్పెషల్ టేస్ట్లు అన్నీ దొరుకుతాయి అంటుంటారు. అవును సార్. రొట్టెముక్క సార్, పెసరట్టు అండి. మా పెసరట్టు బాగా ఫేమస్ అండి. సాంబార్ ఇడ్లీ, ఉల్లి బజ్జీ, గారి, ఇడ్లీ, ఊతప్ప బాగా ఇష్టపడతారండి అందరూ. ఇటు నుంచి అంత దూరం నుంచి అయినా సరే పని కట్టుకుని వస్తారండి ఈ హోటల్కి. అది వేరే చోట పని ఉన్నా సరే ఇక్కడ టిఫిన్ చేసి వెళ్తారు సార్. ఇట్లా ఎక్కడి నుంచి గెస్ట్లు వచ్చినా, ఫ్యామిలీలు ఎవరు వచ్చినా ఇక్కడ టిఫిన్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి మళ్ళీ మాకు పేరు వచ్చేలా చేస్తారు అందరూ. చాలా అభివృద్ధిలో నడుస్తుంది సార్ ఇది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చిన్న పాక ఉండేది కదండి ఇక్కడ? అవును సార్, చిన్న పాక నుంచి ఇంతవరకు వచ్చాం సార్. ఇప్పుడు రేకుల షెడ్ వేసి చాలా మందికి ప్లేస్ సరిపోకపోయినా కానీ నిలబడే తినేసి బయటనే ఇష్టపడతారు సార్. ఎక్కడి నుంచినైనా సరే ఫీల్ అవ్వరు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము ఇంత క్వాలిటీగా తయారు చేయడానికి ఇష్టపడతాం. దూరం నుంచి పని కట్టుకు వస్తారండి. వాళ్ళని మనకు డబ్బులు కన్నా ఇంపార్టెంట్ వాళ్ళ అభిమానం. ఎంత దూరం నుంచి వస్తారు కాబట్టి మనం వాళ్ళ విషయంలో బాగా క్వాలిటీ ఇచ్చి ప్రతి వస్తువు కూడా క్వాలిటీగా కొని, ఒక నూనె కానండి ప్రతి వస్తువు, చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా రేటు గురించి ఆలోచించకుండా క్వాలిటీ గురించి మెయింటైన్ చేసి వాళ్ళు మళ్ళీ రప్పించుకునేలాగా బాగా ఉన్న పేరు పోగొట్టుకోకుండా అభివృద్ధిలో నిలబడాలని మంచి వస్తువు ఇవ్వాలని కోరిక సార్ మాకు. అవును, మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. ఎన్ని రకాలు మొత్తం ఏమేమి టిఫిన్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి. 10 రకాలు ఉంటాయి సార్. 10 రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఉప్మా, పెసరట్టు, ఉల్లి దోశ, సాంబార్ ఇడ్లీ, మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీ బాగా ఇష్టపడతారు సార్ ఇక్కడ. మైసూర్ బజ్జీ కూడా సైజు కూడా చాలా పెద్దగా. ఈ రొట్టె గురించి అయితే పని కట్టుకుని వస్తారండి. దెబ్బ రొట్టె ఇంకా మామూలుగా లేదు, చాలా పెద్ద సైజు ఉంది. అవును సార్. ఎక్కడండి అడ్రస్ కరెక్ట్గా ఎక్కడండి? ఇది ఏనుగుమాల సార్. రావులపురానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్. అంటే మందపల్లి ఎక్కువ సంబోధిస్తారు. మందపల్లి దేవస్థానం మా హోటల్ రెండు ఫేమస్ సార్. మందపల్లి దేవస్థానానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు అనుకుంటారు కదా. ఏనుగు మహల్ ఊరి పేరు అయితే. సార్ టిఫిన్స్ రేట్లు ఎలా అండి? టిఫిన్ ఏదైనా ఒక ప్లేట్ వచ్చి 30 రూపాయలు సార్. ప్లేట్ టిఫిన్ 30 రూపాయలు. 4 బజ్జీ కానీ, ఒక ఊతప్ప కానివ్వండి, దోశ కానీ, అన్ని ఐటమ్స్ అన్ని తయారయ్యి కూడా పద్ధతి 30 రూపాయలు సార్.
డబ్బు కన్నా మెయిన్ ఏంటంటే క్వాలిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. మన దగ్గర స్టాఫ్ కూడా ఉంటారు సార్, అందరూ బాగా తయారు చేస్తారు. స్టాఫ్ కూడా మంచి చాలా బాగా తయారు చేస్తారు, నీట్గా ఉంటారు, వస్తువులు బాగా చూసుకుంటారు. ఇతను కృష్ణ గారు అని మా సర్వ్ మాస్టర్ సార్, ఇక్కడ రాజీ పడరు, ప్రతిదీ క్వాలిటీగా ఉండాలి. ఎంత జనం వచ్చినా ఎంత బాగా ఇచ్చామనేది చూసుకుంటాడు ఆయన. కానీ ఫస్ట్ మీ అమ్మగారు మీ నాన్నగారు స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇలాగే బాగా జరుగుతుంది సార్. అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా చూస్తారండి. ఫ్యామిలీ అంత మంది వచ్చినా సరే అందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు, గౌరవంగా చూస్తారు అందరినీ. ఎక్కువ అందరూ ఫ్యామిలీ అదే ఇష్టపడతారు సార్. ఉన్నా కానీ ఎక్కువ ఫ్యామిలీలో ఖాళీ లేకపోయినా ఫ్యామిలీ ఆడవాళ్ళు మాత్రం ఎక్కడ ఆగుదామని ఇష్టపడతారు, పరిగెట్టుకుని వస్తూ ఉంటారు. మాకు కూడా అది ఆనందం సార్. లేడీస్ వచ్చారంటే ఖచ్చితంగా సీట్ సరే వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో మర్యాదగా చేసి, ఒక చుట్టాలు ఎలా చూస్తాం అలాగే చూస్తాం సార్. మన బంధువుల్ని ఎలా చూస్తాం, ఫంక్షన్కి ఆహ్వానిస్తే మేము అలాగే రిసీవ్ చేసుకుంటామండి. అందరూ మమ్మల్ని కూడా అలా చూస్తారు, వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నాం సార్. టైమింగ్స్ ఏంటంటే హోటల్ టైమింగ్స్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? 5ంటికి తీస్తాం సార్, ఉదయం 5 తీస్తాం. 5:30కి టిఫిన్ రెడీ అవుతుంది సార్, 11:30, 12కి అయిపోతుంది సార్. సాయంత్రం మధ్యాహ్నం ఏముండదు సార్, మొత్తం ఐటమ్స్ అన్నీ అయిపోతాయండి. మళ్ళీ సాయంత్రం నుంచి రేపటికి ప్రిపేర్ అవుతాం సార్, మళ్ళీ తయారు చేసుకోవాలి కదండి. చట్నీలు కూడా చాలా ఎక్కువ రకాలు ఉన్నట్టు. ఎన్ని రకాల చట్నీలు? బొంబాయి చట్నీ సార్ బాగా ఇష్టపడతారు ఇక్కడ. కొబ్బరి చట్నీ, శనగపప్పు కొబ్బరి చట్నీ ఒకటి సార్. అల్లం చట్నీ, ఒక రోజు అల్లం చట్నీ చేస్తాం సార్, ఒకసారి దబ్బగా చట్నీ చేస్తాం. ఏ చట్నీ అయినా అందరికీ ఇష్టపడతారు సార్, ఓ చట్నీ అని కాదు. మేము కూడా అలా చేస్తాం సార్. వాళ్ళ గురించి స్టాఫ్ ఎంతమంది ఉంటారు? స్టాఫ్ కూడా ఎక్కువ, స్టాఫ్ మొత్తం 8 మంది ఉంటారు సార్ మొత్తానికి. చాలా మంది అంటే ఉంటారు, బాగా చూస్తారండి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సెలవు సార్, ముందు ఇక్కడ అవ్వాలి, తర్వాత వాళ్ళు పని చూసుకుంటారు. మీ స్టాఫ్ కూడా? అవునండి, అలాంటి స్టాఫ్ ఉన్నారు. అలాంటి స్టాఫ్ దొరికారు సార్. చాలా రోజులు అయినా టిఫిన్ చేసి లేదా ఎక్కడ చేసినా మళ్ళీ నచ్చదు ఇక్కడ వస్తేనే. కానీ మాకు రాళ్ళపల్లి దగ్గరనే పని ఉంది, అయినా సరే ఈ విజయవాడ నుంచి బయలుదేరనుకోండి, వైజాగ్ రాజమండ్రి వెళ్ళనుకోండి, ఒకసారి ఇలాగ వచ్చి టిఫిన్ చేసి రావులపల్లి నుంచి కొంచెం ఇష్టపడతారండి రావటానికి, ఫీల్ అవ్వరండి, ఆనందపడతారు. మళ్ళీ వెళ్ళినప్పుడు చెప్తారు దగ్గరకు వచ్చి, చాలా బాగుంది బాబు, ఇది వరకు ఎప్పుడు అమ్మగారాలు ఉన్నప్పుడు అలాగే క్వాలిటీ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, ఎక్కడ రాజీ పడట్లేదు, మీరు బాగా చేయండి ఇంకానే అంటారు. అంటే చూస్తారు సార్, చట్నీ అయినా సరుకైనా అన్ని ఎదురుకుండానే ఉంటాయి. అంతా లైవ్ లోనే నడుస్తుంది, సార్. ఏది ముందుగా వేసి పెట్టుకుని సల్లారిని ఇవ్వడం జరగదు, అంతా వేడివేడిగా జరుగుతుందండి. దానివల్ల కొంత పేరండి. అవును, ఎక్కడికెక్కడ వేడిగానే సప్లై చేస్తాం, అన్ని ఎదురుకుండా ఉంటాయండి. ఎందుకంటే మెయిన్ గ్రైండర్లో చట్నీలు అవి వాళ్ళు ఎదురుకుండా చేస్తామని ఇష్టపడతారండి వాళ్ళు. ఏది దబ్బరకు ఉంటుందండి, అంత పబ్లిక్ గానే ఉంటుంది, అందుకనే కొంత పేరు సార్ బాగా. ఎప్పుడు రెస్ట్గానే ఉంటుంది. బజ్జీ అనగా ఇడ్లీ అనగా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి. ప్రతిదీని రేటు కూడా సామాన్యంగా ఉంటుంది, బాగుంటుందండి. ప్లేట్ తింటే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం దాకా భోజనం చేయాల్సిన అవసరం లేదు, దేన్ని కూడా ఆలోచించకూడదు. ఇంకా టిఫిన్ చేసి కూల్ అవ్వచ్చు. రొట్టె ఉంటుంది అండి, దెబ్బ రొట్టె బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అండి. అది చట్నీలు కారపొడి ఉంటుందండి, శనగ చట్నీ ఉంటుంది, దబ్బకాయ చట్నీ, అల్లం చట్నీ, రకరకాల చట్నీలు ఉంటాయండి. బాగుంటాయి, టేస్ట్ మాత్రం నెంబర్ 1 ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇవి కేవలం అంటే ఊతప్పం అలాగే పెసరట్టు ఉప్మా, వీటికి చాలా క్రేజ్ ఉంటుంది, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. సో ఇక్కడైతే మాత్రం ఈ టిఫిన్స్తో పాటు ఇంకో 8 రకాల టిఫిన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడైతే ఇదిగో ఇది కేవలం చిన్న మొక్క మాత్రమే, పెద్ద దెబ్బ రొట్టె ఉంటుంది. ఆ దెబ్బ రొట్టె అంటే ఇక్కడ చాలా క్రేజీగా చాలా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. సరే, ప్రస్తుతానికైతే ఒక్కో టిఫిన్తో మన ఇక్కడ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. పెసరట్టు ఉప్మా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. సో అందులో ఇక్కడైతే వీళ్ళు సర్వ్ చేసే చట్నీస్ ఒకసారి చూస్తే కొబ్బరి పప్పు చట్నీ ఒకటి, బొంబాయి చట్నీ అంటే శనగ చట్నీ అంటారు, బొంబాయి చట్నీ అంటారు, చింతామణి చట్నీ అంటారు, అలాగే అల్లం చట్నీ. అల్లం చట్నీ అయితే మాత్రం మంచి రెడ్ కలర్లో చూస్తుంటేనే చాలా నోరు ఊరుతూ ఉంది ఆ చట్నీ చూస్తుంటే. సరే, ఒకసారి పెసరట్టు అయితే కొంచెం సైజ్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది వీళ్ళది. రెగ్యులర్గా పెసరట్టు అయితే మనకి ఏంటంటే కొంచెం చిన్న సైజు వేయమన్నాను అనమాట.
చక్కగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు ఇట్లా చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్తో అదిరిపోయే పెసరట్టు ఉప్మా వేడిగా మంచి కొబ్బరి చట్నీలో విత్ పోపులు తినేద్దాం. చట్నీలు కూడా చాలా టేస్టీ ఉన్నాయి. అల్లం చట్నీ అయితే ఆ స్వీట్నెస్, ఆ కారం అట్ ద సేమ్ టైం తగులుతున్నాయి. వీళ్ళ దగ్గర టిఫిన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా సరే ఏది చిన్నగా చేయరు వీళ్ళు, అన్నీ పెద్దగానే చేస్తారు. అది బజ్జీలైనా, ఉల్లి బజ్జీలైనా, పెసరట్టు ఉప్మా అయినా, దోశ అయినా, దెబ్బరొట్టె మామూలుగానే పెద్దగా ఉంటుంది ఎక్కడైనా, బట్ ఇంకా ఇక్కడ డబుల్ ఉంటుందన్నమాట. పెసరట్టు ఉప్మా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. చట్నీలో ఆ పోపులు, ఈ పెసరట్టు ఉప్మాలో ఆ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ కాంబినేషన్లో ఈ చట్నీలన్నీ వీటిని కలిపి ఓ బయట. ఇక్కడ ఏ టిఫిన్ అయినా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అందులోకి పెసరట్టు ఉప్మా కానీ, లేకపోతే దెబ్బరొట్టె కానీ, ఊతప్పం కానీ చాలా క్రేజీ టిఫిన్స్. అందుకే ఆ 3 పెట్టించుకున్నాను. ఇక్కడ మైసూర్ బజ్జీ సైజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే చాలా పెద్ద సైజు ఉంటుంది. ఏ టిఫిన్ అయినా సరే కేవలం 30 రూపాయలు మాత్రమే. 30 రూపాయలకి మంచి పెద్ద సైజులో బజ్జీలు కానివ్వండి, ఇడ్లీలు కూడా చాలా పెద్ద సైజు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇలా ఏ టిఫిన్ అయినా సరే చాలా పెద్ద సైజుల్లోనే సర్వ్ చేస్తారు. ఇక్కడ టిఫిన్ తింటే ఖచ్చితంగా కడుపు నిండిపోవాల్సిందే, అలాగే మనసు నిండిపోవాల్సిందే ఆ టేస్ట్తో. ఇక్కడైతే తెల్లవారుజామున 5 నుంచి కూడా హోటల్ ఓపెన్లో ఉంటుంది. 5:30, 6 నుంచి ఇక్కడ టిఫిన్ అయితే రెడీగా ఉంటుంది. అక్కడి నుంచి కూడా జనం కోలాహలం అనేది స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఉదయాన్నే పనిలోకి వెళ్ళే వాళ్ళు, అలాగే ఇక్కడ రావులపాలెంలో అరటి మార్కెట్ ఉంటుంది. ఆ అరటి మార్కెట్కు ఈ కోనసీమ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ అరటి గెలలు తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఇక్కడే ఆగి టిఫిన్స్ చేస్తూ ఉంటారు. అంత మంచి టేస్టీ టిఫిన్స్, అలాగే బడ్జెట్ టిఫిన్స్, ఇంకా ఎక్కువగా కడుపు నింపే ఎక్స్ట్రా లార్జ్ టిఫిన్స్. ఉప్మా ఎక్స్ట్రా వేస్తే ఇక్కడ పెసరట్టు ఉప్మా 35 రూపాయలు. ఉప్మా లేకపోతే పెసరట్టు అయితే, ఓన్లీ పెసరట్టు అయితే కేవలం 30 రూపాయలు మాత్రమే. పెసరట్టు అయితే మాత్రం అల్టిమేట్ టేస్ట్. ఎవరైనా బయట నుంచి వచ్చి కోనసీమలో పెసరట్టు ఎలా మైండ్లో ఊహించుకుంటారో అదే టేస్ట్ మీ నోట్లోకి వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అదిరిపోయే నోరూరించే ఊతప్పం అనమాట. ఈ ఊతప్పంలో చక్కగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేశారు. వీటితో సేమ్ ఇందాక చెప్పిన చట్నీలే వీటి కాంబినేషన్స్. చట్నీ కూడా ఎంత కావాలంటే అంతా వెళ్ళేస్తారు. ఈ ఊతప్పంలోకి బొంబాయి చట్నీ అయితే చాలా క్రేజ్ ఉంది. అల్లం చట్నీ కూడా. ఈ సాయి హోటల్ అయితే 35 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిందట. ప్రస్తుతం శివగారు దీన్ని రన్ చేస్తున్నారు. శివగారు వాళ్ళ తల్లిదండ్రులు 35 ఏళ్ల క్రితం చిన్న పూరిపాకలో ఈ హోటల్ని అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే ఒక రేకుల షెడ్డు, అంటే కాలువ పక్కనే ఉంటుంది ఇది. చుట్టూ పరిసరాలు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయన్నమాట. ఉదయాన్నే తెల్లవారుజాము టైము కొంచెం 6, 6:30 టైంలో అయితే మాత్రం ఇంకా చాలా క్రేజీగా ఉంటుంది ఈ యాంబియన్స్ అంతా కూడా. అంటే ప్రకృతి అంతా కూడా అంత పచ్చని ప్రకృతి మధ్యలో చిన్న రేకుల షెడ్ ఇదంతా కూడా. ఉదయాన్నే అయితే మాత్రం బారులు తీరుతూనే ఉంటారు చాలామంది. ఈ రోడ్డు అంతా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆగుతూ ఉంటారు, ఫ్యామిలీస్తో ఆగుతుంటారు, పనిలోకి వెళ్ళే వాళ్ళు ఆగుతుంటారు. ఇందాక చెప్పినట్టుగా అరటి గెలలు, అరటి లోడ్లు తీసుకుని వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడే ఆగి ఇక్కడే టిఫిన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోడ్డు వైపు ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ టిఫిన్ సెంటర్కి రావాల్సిందే. ఇంత మంచి క్రేజీ టిఫిన్స్ తిని వెళ్ళాల్సిందే అనమాట. అంతలా మంచి పేరు అయితే, మంచి టేస్ట్ ఉందని, చాలా రుచికరంగా ఉంటాయని, అలాగే తక్కువ ధరలో ఎక్కువ క్వాంటిటీలో మంచి టిఫిన్ అయితే కడుపు నిండా పెడతారనే మంచి పేరు అయితే ఈ హోటల్కి అయితే ఉంది. చాలామంది అయితే చాలా క్రేజీగా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. వీళ్ళ స్టాఫ్ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా, ఎవరికి పెద్దగా వెయిటింగ్ లేకుండానే చూడడానికి చాలా అయితే ప్రయత్నిస్తారు. ఎందుకంటే కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఆ క్రౌడ్లో కొంతమంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కువ మంది, అంటే 8 మంది వరకు స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ కూడా
ఎప్పటికప్పుడు ఎవరికైనా సరే త్వరగా టిఫిన్స్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఈ టిఫిన్ సెంటర్ అడ్రస్ వచ్చి మందపల్లి ఆనుకుని ఉన్న ఏనుగు మహల్. ఈ ఊరి పేరు అయితే ఏనుగుల మహల్, బట్ మందపల్లిగానే చాలామంది వాడుకలో సంబోధిస్తూ ఉంటారు. కొత్తపేటకు మందపల్లికి మధ్యలో అంటే కొత్తపేట నుంచి వస్తే సాయిబాబా గుడి ఉంటుంది. సాయిబాబా గుడి దాటిన తర్వాత ఒక మలుపు వస్తుంది. ఆ మలుపులోనే రైట్ సైడ్లో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. రావులపాలెం నుంచి కొత్తపేట వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్లో మందపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. మలుపులో ఉండడం వల్ల చాలామంది దీన్ని అంటే సాయి టిఫిన్ సెంటర్ అని సంబోధించడం కంటే కూడా మందపల్లి మలుపులో ఉన్న కాఫీ హోటల్ అనే ఎక్కువగా సంబోధిస్తూ ఉంటారనమాట ఇక్కడ లోకల్గా ఉండే పీపుల్ అంతా కూడా. ఎందుకంటే ఆ పేర్లు అంటే హోటల్ పేర్లు పెట్టి పిలిచే కంటే కూడా ఆ నిక్ నేములతో పిలిచడే ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది మనుషులనైనా సరే ఇలాంటి ప్లేసెస్నైనా సరే ఆ నిక్ నేమ్స్లోనే ఆ సరదా ఉంటుంది. మందపల్లి మలుపులో కాఫీ హోటల్లో టిఫిన్ తిని పోదావరా అనే అంతా ప్రేమగా ఆప్యాయతగా ఈ హోటల్ని పెంచుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ని అంతే ప్రేమగా అంతే ఆప్యాయంగా వీళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు. చాలా మంచి క్రేజీ అయితే ఉంది, చాలా మంచి టేస్ట్ కూడా నాకు అనిపించింది. ఎందుకంటే కోనసీమలో జనరల్గా ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మంచి టిఫిన్సే దొరుకుతాయి. దానికంటే కూడా అంటే కోనసీమలో మరో ఆనిముత్యమైన హోటల్ అనమాట ఇది. పెసరట్టు ఉప్మా నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నా ఫేవరెట్ లిస్టులలో ఈరోజు ఈ పెసరట్టు ఉప్మా కూడా చేరిపోయిందనమాట. అలాగే ఊతప్పం కూడా ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టేస్ట్. ఎస్పెషల్లీ ఇక్కడ గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చట్నీలు అనమాట. చట్నీలు బాగున్నాయంటే అక్కడ ఏ టిఫిన్ కాంబినేషన్తో మనం టేస్ట్ చేసినా ఖచ్చితంగా ఆ కాంబినేషన్ అదిరిపోవాల్సిందే అనమాట. సో ఇక్కడ వీళ్ళకి స్పెషల్ అసెట్ అనొచ్చో లేకపోతే స్పెషల్ అట్రాక్షన్ అనొచ్చో, ఇక్కడ చట్నీలకు మాత్రం బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆ చట్నీల వల్ల ఈ టిఫిన్స్కు ఇంకొంచెం క్రేజీ టేస్ట్ అయితే ఇంకొంచెం మంచి రుచి అయితే యాడ్ అవుతుంది. ఆ చట్నీలు కూడా లేకపోతే టిఫిన్స్ కూడా ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే ప్రిపేర్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే వెనక కిచెన్ ఉండి బయటికి సప్లై చేసే ఉండదు. ఆ మొత్తం అంతా కూడా లైవ్ కిచెను. అక్కడ ఎదరే బజ్జీలు వేయడం కానీ, దోశలు వేయడం కానీ, లేకపోతే ఊతప్పాలు వేయడం, గ్రైండర్స్లో ఆడడం కానీ ఇవన్నీ కూడా మనకి అంటే వచ్చిన కస్టమర్స్ అంతా లైవ్లోనే ఇక్కడంతా చూడొచ్చు అనమాట. కోనసీమ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ టిఫిన్స్ అంత రుచికరంగా ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదనమాట. పొద్దున్నే ఇలాంటి మంచి టేస్టీ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేస్తే ఆ డే అంతా కూడా చాలా యాక్టివ్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ వీళ్ళ టిఫిన్స్ కూడా ఎప్పటికప్పుడు వేడిగా అందిస్తూ ఉంటారు. అది వీళ్ళకున్న మరో స్పెషాలిటీ అనమాట. ఇది ఓవరాల్గా కోనసీమలో కొత్తపేట మండలం మందపల్లిలో ఉన్నటువంటి సాయి టిఫిన్ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.